రవళి మ్రోగుతుంది. మురళీ రవము హెచ్చె మేలుకో మానవాలభించు భగవాన్ నీ ద్వారముదరి ఆమతిస్తూ. మురళీ రవళి మ్రోగుతుంది. మురళీ రవళి మ్రోగుతుంది. అదృశ్యని దివ్య చక్షువుతో చూడు, వాని అస్తిత్వము తెలుస్తుంది నీకు. అదృశ్యని దివ్య చక్షువుతో చూడు, వాని అస్తిత్వము తెలుస్తుంది నీకు. కలువు మా వాణిని బ్రహ్మ కనువునా, మానసోత్సాహము పొంగి ఈ వేళ. ఆపు కాల వేగాన్ని మేల్కొలుపు వివేకాన్ని సర్వానికి మూలమాతడే. మురళీ రవళి మ్రోగుతుంది. మురళీ రవళి మ్రోగుతుంది. ఎప్పుడు ధమనులలో ప్రవహించునో అప్పుడే నడచు నీ శ్వాస. ఎప్పుడు ధమనులలో ప్రవహించునో అప్పుడే నడచు నీ శ్వాస. పొందితివి సర్వము నీవు, ఇప్పుడేమి కోరెదవు శివుని నీవు. ప్రభాత ఘోర చీకటే శుభోదయముగా జీవనాధారము. మురళీ రవళి మ్రోగుతుంది. 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 ఓం శాంతి. అక్టోబర్ 18, 2020 అవ్యక్తవాణి. తపస్వి మూర్తి, త్యాగమూర్తి, విధాతే విశ్వరాజ్యాధికారి. ఈరోజు పరంజ్యోతి అయిన పరమాత్మ తన ఆత్మరూపీ దీపపురుగులను చూస్తున్నాడు. ప్రపంచం నలుమూల నుండి ఆత్మరూపీ దీపపురుగులు పరంజ్యోతి అయిన పరమాత్మను కలుసుకుంటూ వచ్చాయి. ఆత్మరూపీ దీపపురుగుల ప్రేమ పరంజ్యోతి అయిన పరమాత్మకు ఆత్మరూపీ దీపపురుగులు మాత్రమే తెలుసు. ఇది ఒక అలౌకిక పిల్లల యొక్క హృదయపూర్వక స్నేహము ఈ అలౌకిక సమ్మేళనానికి తీసుకుని వచ్చింది. బాబ్దాదాకు తెలుసు ఈ అలౌకిక సమ్మేళనం గురించి. అలౌకిక పిల్లల ఈ అలౌకిక సమ్మేళనం గురించి అలౌకిక పిల్లలకు అలౌకిక బాబాకు మాత్రమే తెలుసు. ఇక్కడ మధుబన్లో బాబా వచ్చినప్పుడు
మేళా జరుగుతుంది, బాబాని కలుసుకునే మేళ. ఇది అలౌకిక మేళ అంటారు, ఆత్మ పరమాత్మ కలుసుకునే మేళ. ఈ సమ్మేళనం ప్రపంచానికి తెలియదు, గుప్తంగా ఉంది. ఎవరితోనైనా మేము అలౌకిక సమ్మేళనానికి వెళ్తున్నాము అని చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఇదేంటి అలౌకిక సమ్మేళనం ఏంటి, వెళ్ళటం ఏంటి అనుకుంటారు. పరమాత్మ కలయిక ఎల్లప్పటికీ సర్వప్రాప్తి స్వరూపులుగా చేసి సంపన్నంగా చేస్తుంది. ఇక్కడ ఆత్మలు వెళ్ళి పరమాత్మను కలుస్తున్నారు. పరమాత్మను కలవడం చేత వాళ్ళు సర్వప్రాప్తులు పొందుతారు. అది ఎల్లప్పటికీ ఉండే ప్రాప్తి, అవినాశి ప్రాప్తి. బాబ్దాదా పిల్లలందరి హృదయంలో ఉన్న ఉత్సాహ ఉల్లాసాలను చూస్తున్నాడు. ప్రతి ఒక్కరి మనసులో స్నేహసాగరం యొక్క అలలు ఎగిసిపడుతున్నాయి. పరమాత్మ స్నేహసాగరుడు. అటువంటి స్నేహసాగరుడైన పరమాత్మను కలిసినప్పుడు ఆత్మ యొక్క మనసులో ఆ స్నేహం యొక్క అలలు ఎగిరిపడుతూ ఉంటాయి. పిల్లలలో ఉన్న దీక్ష నిర్విఘ్నంగా చేసి మధువన్ నివాసిగా ఐటీ చేసింది. అందరి అన్ని విషయాలు స్నేహంలో సమాప్తి అయ్యాయి. మధువన్ నివాసీలుగా కావాలి అంటే ఎన్నో రకాల విఘ్నాలు వస్తాయి. అంటే పూర్తిగా తన జీవితాన్ని ఎవరైతే పరమాత్మ సేవకు అంకితం చేస్తారో అటువంటి వాళ్ళే మధువన్లో ఉంటారు. మరి జీవితాన్ని అంకితం చేయాలంటే ఎన్నో రకాల విఘ్నాలు వస్తాయి, ఎన్నో రకాల కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఇవన్నీ కూడా వాళ్ళు అధిగమించారంటే వాళ్ళకి ఆ విధంగా చేయడం చేత ఎటువంటి లాభం ఉందో తెలుసు. అందుకనే నిర్విఘ్నులుగా అవుతారు బాబా పైన ఉన్న ప్రేమతో. సర్వసన్నద్ధంగా ఎలా ఉండాలో రిహార్సల్ చేసి చూపించారు. ఎవరిడీగా ఎలా ఉండాలి అనేది ఇప్పుడు రిహార్సల్ రూపంలో కనపడింది. మీరందరూ ఎవరిడీగా అయ్యారు కదా, అంటే సర్వసన్నద్ధంగా అయ్యారు కదా. మధురమైన డ్రామా మరియు మధురమైన పాత్రలు చూసి బాబ్దాదా మరియు బ్రాహ్మణ పిల్లలు సంతోషిస్తున్నారు. ఈ జగన్నాటకము చాలా మధురమైనది, ఇందులో పాత్రలు కూడా చాలా మధురమైనవే. ఈ విషయం ఎవరైతే తెలుసుకుంటారో జగన్నాటకం గురించి వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. స్నేహం ఉన్నప్పుడు అన్ని విషయాలు సహజంగా అవుతాయి, ప్రేమగా అవుతాయి. ఎక్కడ స్నేహం ఉంటుందో అక్కడ అన్ని విషయాలు కూడా ఎన్ని సమస్యలు ఉన్నా సరే చాలా తేలిగ్గా పరిష్కారం అవుతాయి. అది కూడా చాలా ప్రేమగా ప్రియంగా చేసుకుంటారు. ఏదైతే డ్రామా తయారై ఉందో అది చాలా బాగుంది. డ్రామాలో ఏదైతే రికార్డ్ అయిందో అదంతా కూడా చాలా బాగానే ఉంది. ఎన్నిసార్లు పరుగున వచ్చారు? బాబా అడుగుతున్నాడు, మీరు మధువనానికి ఎన్నిసార్లు వచ్చారు? రైల్లో వచ్చారా, లేక రెక్కలు కట్టుకొని ఎగిరి వచ్చారా? మీరు రైలు వచ్చారా, లేకుంటే రెక్కలు కట్టుకొని వచ్చారా? ఒక్కోసారి రిజర్వేషన్ దొరకదు, అయినప్పుడు కూడా లెక్క చేయకుండా వెళ్తారు. ఎక్కడైతే మనసు ఉంటుందో అక్కడ అసంభవం కూడా సంభవం అవుతుంది. అందుకనే మనసు ఉంటే మార్గం ఉంది అంటారు. మనసున్న చోట మార్గం ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా సరే తప్పనిసరిగా వాళ్ళ మార్గాన్ని చూడగలుగుతారు. స్నేహ స్వరూపాన్ని చూపారు. ఇప్పుడు ఏం చేయాలి? నేను బాబా అడుగుతున్నాడు, మీకు బాబా పైన ఎలా ఉందో స్నేహం అది చూపారు, ఇక ముందు ఏం చేస్తారు? ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో అది శ్రేష్టంగా ఉంది, శ్రేష్టంగా ఉంటుంది. ఇప్పటి వరకు జరిగింది డ్రామా ప్రకారం బాగానే ఉంది. ఇక ముందు జరిగేవి కూడా అవి కూడా చాలా బాగానే ఉంటాయి. సమయానికి తగ్గట్టుగా అందరితో స్నేహంగా ఉండే సర్వశ్రేష్ఠ పిల్లల నుండి ఇప్పుడు ఏమి కోరుకుంటున్నారు? అందరితో స్నేహంగా ఉంటాం. అటువంటి వాళ్ళు మన నుంచి ఏం కోరుకుంటున్నారు? ఈ సీజన్ అంతా కూడా ఎప్పటికప్పుడు సూచనలు ఇచ్చాడు. అంటే ఈ సీజన్లో బాబా ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుంది, ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది ఎప్పటికప్పుడు ముందుకి తెలియజేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆ సూచనలను ప్రత్యక్షంగా చూసే సమయము ఆసన్నమైంది. బాబా మనకి ఏదైతే చెప్పాడు, సూచన ఇచ్చాడో అది ప్రత్యక్షంగా చూసే సమయం వచ్చింది. మీరు స్నేహంగా ఉండే ఆత్మలు, సహాయం చేసే ఆత్మలు, సేవాధారి ఆత్మలు కూడా
మీరు అందరితో స్నేహంగా ఉంటారు, సహాయం చేస్తారు, సేవాదారులుగా కూడా ఉన్నారు. ఇప్పుడు మహా తపస్వి ఆత్మగా కండి. బాబా చెప్పేది ఏంటంటే అందరితో స్నేహంగా ఉండటము, సహాయం చేయటము, సేవాధారిగా ఉండటము ఇది చాలా మంచిదే. దానికి తోడుగా ఇప్పుడు చేయవలసిన పని మీరు తపస్వి మూర్తులుగా కండి, బాగా తపస్సు చేయండి, తపస్వి ఆత్మగా కండి. ఇప్పుడు అందరూ కలిసి జ్వాలాస్వరూపమైన తపస్సుతో అందరిలో ఉన్న దుఃఖ శాంతులను సమాప్తి చేసే గొప్ప పని చేసే సమయం ఇది. ఈ సమయంలో ఒక్కొక్కరు ఎక్కడెక్కడో తపస్సు చేయడం కాకుండా అందరూ కలిసి గ్రూపుగా తపస్సు చేసి, అది కూడా జ్వాలాస్వరూప తపస్సు. ఆ జ్వాలాస్వరూప తపస్సు చేసి ప్రపంచంలో ఆత్మలో ఉన్న దుఃఖ శాంతులను సమాప్తి చేసినటువంటి సమయం ఇది. ఇప్పుడు ఒకవైపు రక్త ప్రవదలు ప్రవహిస్తున్నాయి, సర్వాత్మలో తమకు ఎటువంటి ఆధారం లేదు అన్నట్టుగా అనుభవం చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా గందరగోళం, మనుషులకి శాంతి లేదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, బయటికి వెళ్ళినా ఇంటికి వస్తారని గ్యారెంటీ లేదు, మనకి ఆధారం లేదు, మనకు సహాయం చేసేవాళ్ళు లేరు అనుకుంటున్నారు అందరూ. ఇటువంటి సమయంలో ఆధారం లభించిన అనుభూతి కలిగించడానికి మహాతపస్సుమూర్తులైన మీరు నిమిత్తమయ్యారు. ఎవరైతే ఆధారం లేదనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి మేమున్నాం మీకు సహాయం చేయడానికి అని అనుభూతి కలిగించేటువంటి పనికి మీరు నిమిత్తమయ్యారు. మీరు తపస్సు స్వరూపంలో ఉండి ప్రపంచం అంతా కూడా శాంతిని అనుభవం చేయాలి. ప్రపంచంలోని ఆత్మలు ప్రకృతి చేత, వాయుమండలం చేత, మనుష్యాత్మల చేత, మానసిక బలహీనతల చేత, తనువు చేత అంటే వాళ్ళ శరీరం చేత అశాంతిగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి రకరకాల సమస్యలు, కొంతమంది ప్రకృతి ద్వారా, వాయుమండలం ద్వారా, మనుష్యాత్మల వలన, వాళ్ళలో ఉన్న బలహీనతల వలన, వాళ్ళ శరీరం ఆధారంగా శరీరం వల్ల ఇట్లా అశాంతిగా ఉన్నారు. అటువంటి ఆత్మలకు ఒక్క సెకండ్లో సుఖశాంతి అనుభూతి కలిగించాలి. అటువంటి వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతారు. ఎవరైతే ఎంతో దుఃఖము అశాంతితో ఉంటారో అటువంటి వాళ్ళకి మనము జ్ఞాన యోగాల ద్వారా ఆ దుఃఖ అశాంతులు పోయే మార్గం చెప్తే, వాటిని పోగొడితే అటువంటి వాళ్ళు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తారు. వర్తమాన సమయంలో సామూహిక జ్వాలాస్వరూపం అవసరం. ఇప్పుడు పరిస్థితిని బట్టి, ఇప్పుడు సమయాన్ని బట్టి అందరూ కలిసి జ్వాలాస్వరూపం ఉండి యోగం చేయాలి. ఇప్పుడు విధాత పిల్లలైన మీరు మాస్టర్ విధాతలుగా అయ్యి ఎల్లప్పుడూ ఇస్తూ ఉండండి, అంటే దానం చేస్తూ ఉండండి. ఇక్కడ దానం చేయటం అంటే డబ్బు దానం కాదు, బట్టల దానం కాదు. ఏం దానం చేయాలి? శక్తుల దానం చేయాలి, దివ్య గుణాల దానం చేయాలి. ఇవి కావాల్సింది మనుషులకి. రాయలుగా అడుక్కునేవారు చాలామంది ఉన్నారు. ఈ అడుక్కోవడం కూడా రెండు రకాలు ఉంటుంది. కొంతమంది బికారి రూపంలో అడుక్కుంటారు, కొంతమంది పైకి చాలా రాయలుగా ఉంటారు, టిప్ టాప్గా ఉంటారు, సూటు బూట్ వేసుకుంటారు, కానీ వచ్చి అడుక్కుంటుంటారు. అందుకని బాబా అంటున్నాడు, రాయలుగా అడుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కేవలం ధనం కోసం ఆశించేవారే యాచకులు కాదు, కానీ మానసిక యాచకులు అనేక రకాలుగా ఉన్నారు. ధనం కావాలని ధనం కోసం బికారులుగా అయిన వాళ్ళే అడుక్కునేవాళ్ళు కాదు. మానసిక యాచకులు అనేక రకాలు ఉన్నారు. అంటే మానసిక పరిస్థితి, వాళ్ళ యొక్క మానసిక స్థితి బాగలేక అనేక రకాలుగా అనేక మంది సహాయం అడుగుతుంటారు. అప్రాప్తిలో ఉన్న ఆత్మలు ఏ కొంచెం లభించినా చాలు అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమీ లేని వాళ్ళకి ఏ కొంచెం పెట్టినా సరే ఎంతో తృప్తి పడతారు. దాతృత్వ గుణం యొక్క అలను వ్యాపింప చేయండి. అంటే ప్రతి ఒక్కరిలో కూడా నేను అందరికీ దానం చేయాలి, దాతగా ఉండాలి అనే భావన ప్రతి ఒక్కరిలో రావాలి. ఏదైతే ఖజానా మీరు జమ చేసుకున్నారో అది మీరు ఎంతగా మాస్టర్ విధాతలాగా అయ్యి ఇస్తూ ఉంటారో
అంతగా అది నిండుతూ ఉంటుంది, అంటే పెరుగుతూ ఉంటుంది. మనం ఎంత దానం చేస్తామో అంత పెరుగుతుంది. ఇప్పటి వరకు మీరు ఎంతో విన్నారు, ఇప్పుడు ఆచరించే సమయం. బాబా అంటున్నాడు, ఇప్పటి వరకు మీకు ఎంతో జ్ఞానం చెప్పాను, చెప్పవలసింది అంతా అయిపోయింది, ఇప్పుడు చేయవలసిందల్లా ఆచరణ. ఇప్పుడు ఆచరించాలి. ఏదైతే విన్నారో దాన్ని కార్యరూపంలో పెట్టాలి. ఇది చాలా అవసరం. తపస్వీభూతి అంటే తపస్సు ద్వారా శాంతి యొక్క శక్తి కిరణాలను, శాంతి శక్తి కిరణాలను ప్రపంచం నలువైపులా వ్యాపింపచేయటం, అటువంటి అనుభూతి కలిగించడం. ఎవరైతే ఆ విధంగా చేస్తారో వాళ్ళనే తపస్వీమూర్తులు అంటారు. కేవలం స్వయం కొరకే స్మృతి స్వరూపులుగా అయ్యి శక్తిని తీసుకోవటము, బాబాని కలుసుకోవటము ఇది వేరే విషయం. కానీ తపస్వి స్వరూపము అనగా ఇతరులకు ఇచ్చే స్వరూపము. తపస్వి స్వరూపం అంటే ఇతరులకు ఇచ్చే స్వరూపం, కానీ మనం తీసుకునే స్వరూపం కాదు. ఏ విధంగా అయితే సూర్యుడు విశ్వానికి వెలుగునిస్తూ అనేక రకాల ప్రాప్తులను కలిగిస్తున్నాడో, ఇదే విధంగా మహాన్ తపస్వి రూపం ద్వారా ప్రాప్తి యొక్క కిరణాల అనుభూతిని చేయించాలి. దీని కొరకు మొదట మీ ఖాతా ఎంత ఉందో దాన్ని తెలుసుకోండి. జమా ఖాతాను పెంచుకోండి. అంటే మీ ఖాతాని పెంచుకోవాలి. సర్వశక్తులు, సర్వగుణాలు ఎంతవరకు ఉన్నాయి వాటిని బాగా నిండుగా చేసుకోవాలి. స్మృతిలో మరియు జ్ఞాన మనచింతనలో స్వయాన్ని శ్రేష్టంగా చేసుకున్నాను, మాయను జయించాను, విజయం పొందాను, కేవలం దీనిలోనే సంతోషంగా ఉండకూడదు. కానీ రోజంతట్లో సర్వ ఖజానాలను విధాతగా అయ్యి ఎంతమంది పంచాను అనేది పరిశీలించుకోవాలి. బాబా ఇచ్చిన ఖజానా వీటిని మనం ప్రతిరోజు అందరికీ పంచిపెడుతుండాలి. ఏ రోజుకు ఆ రోజు మనం ఎంతమందికి ఇచ్చాము అనేది లెక్క చూసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు సర్వ ఖజానాలను కార్యంలో వినియోగించారా, లేక కేవలం జమా ఖాతాను చూసి సంతోషిస్తున్నారా? బాబా ఇచ్చిన ఖజానాన్ని మనం కార్యరూపంలో ఉపయోగించాలి. అలా చేసామా, లేక దాన్ని తీసుకొని బ్యాంకులో డబ్బు వేసుకుంటే జమ చేసుకుంటున్నామా? ఆ జమ అయిన దాన్ని చూసి సంతోషిస్తున్నామా? సంతోషం అనే ఖజానా, శాంతి యొక్క ఖజానా, శక్తుల యొక్క ఖజానా, జ్ఞాన ఖజానా, గుణాల యొక్క ఖజానా, సహాయం చేసే ఖజానా ఎంతగా పంచిపెట్టారు అనగా ఎంత పెంచుకున్నారు, ఇది చాట్లో రాయాలి. బాబా చెప్పిన ఖజానాలు: ఒకటి సంతోషమనే ఖజానా, శాంతి యొక్క ఖజానా, సర్వశక్తుల యొక్క ఖజానా. రాజయోగం చేయడం చేత అష్టశక్తులు లభిస్తాయి. ఈ అష్టశక్తులు కూడా ఒక ఖజానాయే. మనకి జ్ఞాన ఖజానా, గుణాల యొక్క ఖజానా, సమయం కూడా ఖజానే. ఈ ఖజానాలని ప్రతిరోజు మనం ఎవరెవరికి ఎంతెంతగా పంచున్నామో దాన్ని చాట్లో రాయాలి. మామూలుగా రాసే చార్ట్ వేరు. ఈ విధంగా మనం ప్రతి ఒక్కరు కూడా ఈ రూపంలో చార్ట్ రాస్తే మనం చాలా శ్రేష్టంగా తయారవుతాము. పరోపకారిగా అగుడి చేత స్వతహాగానే స్వ ఉపకారిగా అవుతారు. పరోపకారం అంటే ఇతరులకు ఉపకారం చేసేవాళ్ళు. ఎప్పుడైతే మనం ఎప్పుడూ ఇతరులకు ఉపకారం చేస్తూ ఉంటామో అది మనకి పుణ్యం అవుతుంది. స్వ ఉపకారం అంటే మనకు మనం ఉపకారం చేసుకో అక్కర్లేదు. పరోపకారంలోనే స్వ ఉపకారం ఉంది. ఇతరులకు ఉపకారం చేసినంటే ఆ పుణ్యఖాత మనకే వస్తుంది. కాబట్టి దాని యొక్క ఫలితము మనకు లభిస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఎటువంటి చార్ట్ రాయాలో తెలిసిందా? ఇది తపస్వి స్వరూపం యొక్క చార్ట్. తపస్వి స్వరూపం యొక్క చార్ట్ ఏమనగా విశ్వ కళ్యాణిగారిగా అవటం. అయితే ఎంతమంది కళ్యాణం చేశారు? లేక స్వకళ్యాణంలోనే సమయం అంతా అయిపోయిందా? విశ్వ కళ్యాణికారి అంటే అందరికీ కళ్యాణం చేయాలి.
అలా కాకుండా మన కళ్యాణం మనం చేసుకుంటూ ఆ సమయం అంతా దాంట్లో గడిపేస్తే అటువంటి వాళ్ళు విశ్వ కళ్యాణికారి కాదు. అదే బాబా చెప్తున్నాడు, మీరు విశ్వ కళ్యాణం చేశారా, ఆత్మలందరికీ కళ్యాణం చేశారా, లేక మీకు మీరే కళ్యాణం చేసుకున్నారా, దీన్ని పరిశీలించుకోండి. స్వకళ్యాణం చేసుకునే సమయం గడిచిపోయింది, ఆ సమయం అయిపోయింది. ఇప్పుడు విధాతకు అయ్యే సమయం వచ్చింది. అందుకే బాబ్దాదా సమయం యొక్క విలువను తెలియజేస్తున్నారు. ఒకవేళ ఇప్పటి వరకు విధాత స్థితి యొక్క అనుభవం చేసుకోకుంటే అనేక జన్మలు మీరు పొందే రాజ్యాధికారము, ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే రాజా పదవి అంటే విశ్వానికి మాతాపితగా అవటం, అనగా విధాతగా అమ్మటం. అందుకని చూడండి, పూర్వం రాజులు కూడా, రాజుని ప్రజలు తమ తల్లి తండ్రిగా చూసేవాళ్ళు. ఆ రాజులు కూడా ప్రజల్ని తమ బిడ్డలుగా చూసేవాళ్ళు. వాళ్ళకి ఎప్పుడు ఏం కావాలంటే అది చేసి పెట్టేవాళ్ళు. ఆ విధంగా రాజ్య పరిపాలన చేసేవాడు. రాజు అంటే ప్రజలకి తండ్రి లాంటి వాడు అని. ఇప్పటి విధాత సంస్కారము అనేక జన్మలకు ప్రాప్తిని కలిగిస్తుంది. ఈ సంగమయుగంలో మనలో ఎంతంత విధాత సంస్కారం ఉందో ఇది రాబోయే యుగాల్లో, 2 యుగాల్లో దాని యొక్క ప్రాప్తి మనకు లభిస్తుంది. ఒకవేళ ఇప్పటి వరకు ఏదో ఒక రూపంలో తీసుకునే సంస్కారం ఉంటే, కావాలని పేరు ప్రతిష్టలు కావాలనో, ధనం కావాలనో, హోదా కావాలనో, ఏదో విధంగా ఇటువంటి సంస్కారం ఉంటే వాళ్ళు విధాతగా కాలేరు. ఆ సంస్కారము వాళ్ళని విధాతగా కానివ్వదు. తపస్వి స్వరూపం అనగా యాచించే తత్వాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి అవటము. తపస్వి అంటే అన్నింటినీ త్యాగం చేసిన వాళ్ళే తపస్సు చేసేవాడు అంటారు. అన్నింటినీ త్యాగం చేసినవాడు. అందువల్ల అడుక్కోవడం అనేది ఉండకూడదు. నాకు ఇది కావాలి, అది కావాలనేది ఉండకూడదు. తీసుకునే సంస్కారము త్యాగమూర్తిగా, తపస్విమూర్తిగా అవనివ్వదు. అందుకనే తపస్విమూర్తి అనగా కోరిక అంటే ఏమిటో తెలియకుండా ఉండటం. కోరిక రావటము, దాన్ని కంట్రోల్ చేసుకోవటము, జయించడం కాదు. అసలు కోరిక అంటే కూడా తెలియకుండా ఉండాలి. ఆ స్థితినే తపస్వి స్థితి అంటారు. ఎవరికైతే తీసుకునే సంకల్పం ఉంటుందో వారు తాత్కాలికంగా తీసుకుంటారు, కానీ ఎల్లప్పటికీ పోగొట్టుకుంటారు. అందుకే బాబ్దాదా మాటికి ఈ విషయంలో సూచన ఇస్తున్నారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. మనం ఒకళ్ళ దగ్గర తీసుకున్నామంటే తప్పనిసరిగా వాళ్ళకి ఇవ్వాలి. అందువల్ల ఎప్పుడూ వేరే వాళ్ళకి మనం ఇవ్వాలి అనుకోవాలి తప్ప ఏ వస్తువైనా సరే, ఏదైనా సరే తీసుకోవాలి అని అనుకోకూడదు. शांति की शक्ति से शांति जग में लानी है। शांत मन हो, तन हो शीतल। शांत मन हो, तन हो शीतल। ऐसी दुनिया बनानी है। शांति की शक्ति से शांति जग में लानी है। शांति की शक्ति से ఈ అల్పకాల కోరికలే తపస్వి రూపంలో విశేషంగా విఘ్న రూపాలుగా అవుతాయి.
అంటే మనసులో ఎటువంటి కోరికలు లేకుండా అభ్యాసం చేయాలి. సమానంగా అయ్యేదానికి రుజువు చూపించాలి. సమానంగా అంటే బాబా సమానంగా, పరమాత్మ సమానంగా అయ్యాము అని మనం చెప్పుకోవడం కాదు, అది రుజువు చేసి చూపించాలి. స్నేహానికి రుజువు చూపించారు. ఇది సంతోషించదగ్గ విషయము. ఇప్పుడు తపస్వీమూర్తిగా అయ్యి రుజువు చేయండి. అర్థమైందా? రకరకాల సంస్కారాలు ఉన్నప్పటికీ విధాతగా అయ్యే సంస్కారము లేక విధాతగా ఉండే సంస్కారము అన్ని సంస్కారాలను అణిచివేస్తుంది. ఎప్పుడైతే మనలో విధాత సంస్కారం ఉంటుందో మిగతా సంస్కారాలన్నీ కూడా అణిగిపోతాయి. ఇప్పుడు ఈ సంస్కారాన్ని ప్రత్యక్ష రూపంలోకి తీసుకురండి. అంటే ఇప్పుడు దాన్ని ఆచరణలోకి తీసుకురండి. విధాత అంటే ఎలా ఉంటారో దాన్ని ఆచరించి చూపించాలి. ఏ విధంగా మధువనం మీరు పరిగెత్తుకుంటూ వచ్చారో అదేవిధంగా తపస్వి స్థితి అనే లక్ష్యం వైపు పరిగెత్తకండి. ఇప్పుడు మధువనంలో ఎప్పుడైతే బాబా ప్రోగ్రాం వస్తో అప్పుడు పరిగెత్తు ఉంటారు. రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా వెళ్ళిపోవాలని ఒకే తపన ఉంటుంది. అందుకనే బాబా అంటున్నాడు, ఎట్లయితే మధువనం మీరు పరిగెత్తుకుంటూ వచ్చారో ఇప్పుడు తపస్వి స్థితిని చేరుకోవాలి, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అనే తపన కూడా అదే రకంగా ఉండాలి. మంచిది, అందరూ బాగానే వచ్చారు. అందరూ ఇప్పుడే వినాశం జరుగుతున్నదా అనే విధంగా, వినాశం టైంలో ఎట్లయితే నలువైపులా పరిగెత్తారో అదే రకంగా అందరూ కూడా మధువను పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏదైతే చేశారో, ఏదైతే జరిగిందో అది బాబ్ దాదాకి ప్రేమైనది. ఎందుకంటే బాబాకు పిల్లలు ప్రేమైన వాళ్ళు కాబట్టి. ప్రతి ఒక్కరూ అనుకున్నారు మేము వెళ్తున్నాము కానీ వేరే వారు కూడా వస్తున్నారు అని ఆలోచించలేదు. సత్యమైన కుంభమేళా ఇక్కడే జరుగుతుంది. అలహాబాద్లో కుంభమేళా జరుగుతుంది, ఇది ప్రతి ఒక్కరు తెలుసు. అక్కడ త్రివేణి సంగమం అంటారు. 3 నదులు కలుస్తాయి, గంగా, యమున, సరస్వతి. ఈ గంగా నది, యమున నది 2 కనపడుతుంటాయి. ఆ నీరు కూడా వేరువేరుగా ఉంటుంది. గంగా నీరు వేరుగా ఉంటుంది, యమున నీరు వేరుగా ఉంటుంది. కానీ సరస్వతి నది కనపడదు, అది భూమిలో నుంచి వచ్చి అక్కడ కలుస్తుంది అని. అందుకని గుప్తా నది అంటారు, కుంభమేళ అంటారు. ఇది కూడా కుంభమేళ, అది స్థూలమైన కుంభమేళ. ఇక్కడ మధుబన్లో జరిగేది అసలైన కుంభమేళ. ప్రపంచంలోని ఆత్మలన్నీ కూడా జ్ఞానసాగరుడైన పరమాత్మ కలుస్తారు. అందువల్ల ఇది అసలైన మేళ. అందుకనే బాబా అంటున్నాడు ఇది అసలైన కుంభమేళ. అందరూ అంతిమ కలయికకు, అంతిమ మునకటానికి వచ్చారు. అంటే ఈ సీజన్లో చివరి సమయం, బాబాని కలుసుకునే సమయం. చివరిగా బాబాని కలుసుకోవటానికి, చివరిగా జ్ఞానగంగలో మునగటానికి వచ్చారు. ఇంతమంది వెళ్తున్నారంటే కలుసుకునే విధి ఎలా ఉంటుందో ఆలోచించారా? జనం పెరిగేకొంది బాబాని కలుసుకునే విధానం కూడా మారిపోతూ వచ్చింది. మొట్టమొదటిలో చాలా కొద్దిమంది వచ్చేవాడు. అందువల్ల ప్రతి ఒక్కరితో బాబా దృష్టి ఇచ్చేవాడు. ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఏదో వరదానం ఇచ్చేవాడు, టోలు ఇచ్చేవాడు, అలా జరిగేది. రాత్రి ప్రారంభమైనటువంటి కార్యక్రమం తెల్లవారి 6, 7 వరకు కూడా జరుగుతూ ఉండేది. కొద్దిమంది కాబట్టి అలాగే ప్రతి ఒక్కరిని కలుసుకునే అవకాశం ఉండేది. కొంతకాలం పోయిన తర్వాత గ్రూపులుగా బాబాని కలుసుకోవడానికి అవకాశం ఇచ్చేవాళ్ళు. ఒక్కో సెంటర్ వాళ్ళు బాబాని కలుసుకోవచ్చు అలాగా. ఇప్పుడు ఇంకా జనం విపరీతంగా పెరిగారు కాబట్టి ఇంకా బాబాని కలుసుకోవడం లేదు. ఆ స్టేజ్ పైనే బాబా దృష్టిస్తాడు, టోలీ అక్కడ ఉన్నటువంటి సేవాదాలు ఇస్తారు, అయిపోయింది. ఇలాగా జనం పెరిగే కొద్దీ బాబాని కలుసుకునే విధానం కూడా మారింది కూడా. స్థానాన్ని చూసుకోలేదు, రిజర్వేషన్ చూసుకోలేదు. ఇప్పుడు మధుబన్లో ప్రతి సంవత్సరము సీజన్లో
ఒక 20,000 లేకుంటే 25,000 అనుకుంటారు. చివరికి అది 30,000, 35,000 అలా అయిపోతుంది. అందువల్ల వెళ్ళిన వాళ్ళకి ఉండటానికి రూములు ఉండవు. వెళ్ళే వాళ్ళకి ట్రైన్లో రిజర్వేషన్ కూడా దొరకదు. అక్కడ రూములు ఉన్నా లేకపోయినా, రిజర్వేషన్ దొరికినా దొరకపోయినా తప్పనిసరిగా వెళ్ళాలి అని తపంతో వెళ్తుంటారు. అందుకనే బాబా అంటున్నాడు, ఇప్పుడు రిజర్వేషన్ దొరకలేదు అనే కారణాన్ని తప్పకూడదు. రిజర్వేషన్ లేకుండా రావటం మీకు అలవాటు అయిపోయింది కాబట్టి ఇక ముందు కూడా రిజర్వేషన్ లేకపోవడం చేత నేను రాలేదు అని చెప్పకూడదు అంటున్నాడు. డ్రామాలో ఇది కూడా రిహార్సల్ అయింది. అంటే చివరి సమయంలో, వినాశ సమయంలో ఎలా అయితే నలువైపు నుంచి ప్రజలు ఆహాకారాలతో పరిగెత్తు ఉంటారో ఆ విధంగా ఇప్పుడు రిహార్సల్ అయింది. సంగమ యుగంలో మన రాజ్యం లేదు. స్వరాజ్యం ఉన్నది కానీ భూమిపైన రాజ్యం లేదు. స్వరాజ్యం అంటే మన కర్మేంద్రియాలకి మనం రాజులము. ఆత్మ రాజు, ఈ కర్మేంద్రియాలు ప్రజలు. భూమిపైన రాజు అంటే ప్రజలను పరిపాలించే రాజు. అందువల్ల మనకి స్వరాజ్యం ఉన్నది కానీ ఈ భూమిపైన రాజ్యం లేదు. బాబ్దాదాకి సొంత రథం లేదు. పరాయి రాజ్యము, పరాయి శరీరము. బాబాకి సొంత రథం లేదంటే పరమాత్మకి శరీరం లేదు. దేహదారి కాదు పరమాత్మ. అందుకని అశరీరి అంటారు. అందువల్ల ఏదో ఒక శరీరంలో ప్రవేశించి జ్ఞానాన్ని బోధించాడు. ఆ శరీరమే రథము. ఇప్పుడు సమయానుసారంగా కొత్త విధిని ప్రారంభించడం కొరకు ఈ సీజన్ జరిగింది. అంటే సమయం మారిపోతుంది కాబట్టి సమయానికి తగ్గట్టుగా విధి విధానాలు ఎలా ఉండాలి అనే దాని కొరకు ఈ సీజన్ జరిగింది. ఇక్కడ నీటి కొరకు కూడా ఆలోచిస్తారు. అక్కడ జలపాతాల్లో స్నానం చేస్తారు. మధుబన్లో ఎండాకాలంలో నీరు దొరకవు, చాలా కష్టం. అందువల్ల ఎక్కువ మంది వస్తే అక్కడ ఇబ్బంది అవుతుందని ముందుగా చెప్తారు. ఎక్కువ మంది రావద్దని. ఇదే విషయం బాగా చెప్తున్నాడు. ఇక్కడ నీటి కోసం ఆలోచిస్తారు. స్వర్గంలో దేవతలు జలపాతాల్లో స్నానం చేస్తారు. ఎవరైతే ఎంతమంది అయితే వచ్చారో బాబ్దాదా స్నేహానికి సమాధానంగా స్నేహపూర్వకంగా స్వాగతిస్తున్నారు. మధుబనం వచ్చిన వాళ్ళందరికీ ఎంతో స్నేహంతో, బాబాపైన స్నేహంతో అక్కడికి వచ్చారు. అటువంటి వాళ్ళకి బాబా కూడా స్నేహపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాడు. విశేషంగా అంతిమ పరీక్ష కన్నా ముందు సంసిద్ధత కొరకు ఇప్పుడు సమయాన్ని ఇచ్చాడు. చివరిలో చూడండి, మన స్కూల్స్లో, కాలేజీలో కూడా ఫైనల్ ఎగ్జామ్స్, చివరి పరీక్షల ముందు ఒక 10 రోజులు 15 రోజులు పిల్లలకి సమయం ఇస్తారు చదువుకోవటానికి, పరీక్ష తయారవ్వటానికి. బాబా కూడా ఇదే అంటున్నాడు. చివరిలో పరీక్ష రాబోతుంది. ఏ పరీక్ష? వినాశనం. ఆ వినాశన సమయంలో మన స్థితి ఎలా ఉండాలి, దాన్ని ఎలాగ ఎదుర్కోవాలి, దానికి మనకి సమయాన్ని ఇచ్చాడు. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయమని. అంతిమ సమయం ముందు, అంతిమ పరీక్ష ముందు సమయం ఇస్తారు కదా, సెలవులు ఇస్తారు కదా. ఇది స్కూల్లో, కాలేజీలో జరిగేది చెప్తున్నాడు. అయితే బాబ్దాదా ఎన్నో రహస్యాల కొరకు ఈ సమయాన్ని విశేషించి ఇవ్వడం జరిగింది. కొన్ని రహస్యాలు గుప్తమైనవి, కొన్ని రహస్యాలు ప్రత్యక్షంగా ఉన్నవి. కానీ విశేషంగా అందరూ ఎంత సావధానంగా ఉండాలంటే సదా బిందువు పెట్టి, అనగా జరిగింది ఏదో జరిగింది అనే బిందువు పెట్టాలి. ఈ జగన్నాటకంలో, ఈ జగన్నాటకాన్ని గురించి ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళు ఎప్పుడు కూడా ఏం జరిగినా బాధపడరు. ఎందుకంటే జగన్నాటకంలో ప్రతి సెకండు ఏం జరగాలి అనేది రికార్డ్ అయింది. ఎంత సూక్ష్మంగా రికార్డ్ అయిందంటే మన మనసులో వచ్చే సంకల్పాలతో సహా రికార్డ్ అయింది. మనం ఏ టైంలో మన మనసులో ఏ సంకల్పం రావాలి, ఏ మాట రావాలి, ఎటువంటి కర్మ చేయాలి, ఇవన్నీ కూడా రికార్డ్ అయినాయి. ఆ సమయం రాగానే ఆటోమేటిక్గా ఏదైతే రికార్డ్ అయిందో అదే జరుగుతుంది. ఒక్కోసారి మనం ఎన్నో రకాల ప్లాన్స్ వేస్తూ ఉంటాం.
అది చేయాలి, ఇది చేయాలి, ఈ టైంకి ఇది ఇక్కడికి వెళ్ళాలి, ఇది చేయాలని. మనం ఎంత ప్రయత్నించినా సరే మనం ఏదైతే చేయాలనుకున్నామో అది చేయలేము. ఎందువల్లంటే అది డ్రామాలో రికార్డు కాలేదు. అందుకనే బాబా చెప్తున్నాడు, ఏం జరిగినా సరే ఫుల్ స్టాప్ పెట్టండి. ఇది ఎందుకు జరగలేదు, అక్కడ పోతే జరిగేదేమో, ఇక్కడ పోతే జరిగేదేమో అని రకరకాల ఆలోచనలు, అవన్నీ వృధా. దానివల్ల వచ్చేది ఏం లేదు. ఎన్ని రకాల ప్రయత్నించినా సరే జరగవలసిందే జరుగుతుంది. దీనిపైన పూర్తి నిశ్చయం ఉండాలి. అందుకని బిందువు పెట్టాలి. బిందువు స్థితిలో ఉపస్థితులై రాజ్యాధికారిగా అయ్యే పని చేయాలి. బిందువు స్థితి అంటే నేను ఆత్మ బిందువు అనుకోవాలి. ఆ స్థితిలో ఉంటూ ఏ విధంగా నేను రాజ్యాధికారి కావాలి, రాజుగా కావాలి, దాని కొరకు ఏం చేయాలి, దీని గురించి ఆలోచించాలి. అన్ని ఖజానాల యొక్క బిందువుగా సర్వుల పట్ల విధాతగా అయి, సింధువు అంటే సాగరముగా అయి అందరినీ సంపూర్ణంగా చేయండి. బిందువు మరియు సింధువు ఈ రెండు విషయాలను విశేషంగా గుర్తుంచుకోవాలి, సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎల్లప్పుడూ శ్రేష్ఠ సంకల్పాల సఫలతలో ముందుకు వెళ్తూ వృద్ధి చెందాలి. శ్రేష్ఠ సంకల్పాలు చేస్తూ ప్రతి సంకల్పంలో సఫలత పొందుతూ ఉంటే అటువంటి వాళ్ళు ముందుకు వెళ్తుంటారు. వాళ్ళ యొక్క స్థితి పెరుగుతుంటుంది. ప్రతిరోజుకి వాళ్ళ యొక్క ప్రసాదం బాగా పెరుగుతుంది, వాళ్ళ స్థితి బాగుంటుంది. బిందువుగా అవటము, సింధువుగా అవటము ఇవే పిల్లలందరికీ వరదాత యొక్క వరదానము. బాబా మనకి వరదానం ఇస్తున్నాడు. ఏంటయ్యి? బిందువుగా అయ్యి సింధువుగా ఉండని. వరదానం తీసుకుంటే కొరకు పరిగెత్తుతారు కదా. ఈ వరదాత యొక్క వరదానాన్ని ఎల్లప్పుడూ స్మృతిలో ఉంచుకోండి, ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. వరదానము సంకల్పాన్ని కూడా చెక్ చేసుకొని వ్యర్థ ఖాతాను సమాప్తి చేసి శ్రేష్ఠ సేవాధారిగా కండి. వ్యర్థంగా మాట్లాడటము, వ్యర్థంగా ఆలోచించడము, వ్యర్థమైన పనులు చేయటము, వీటన్నిటిని ఆపి శ్రేష్ఠ సేవాధారిగా కండి. ఎవరైతే ప్రతి సంకల్పాన్ని శక్తిశాలిగా చేసుకుంటారో వారినే శ్రేష్ఠ సేవాధారి అంటారు. ఒక్క సంకల్పం కూడా వ్యర్థంగా కాకూడదు. సేవాధారి అనగా విశ్వం అనే రంగస్థలం మీద అభినయం చేసేవాడు, యాక్టరు. విశ్వం అంతా మిమ్మల్ని గమనిస్తుంది. ఒకవేళ మీరు ఏ ఒక్క సంకల్పాన్ని అయినా వ్యర్థం చేసినట్లయితే అది కేవలము ఆ సంకల్పము మీరు మాత్రం వ్యర్థం చేయలేదు, అనేక మంది వ్యర్థం చేయడానికి, అనేక మంది సంకల్పాలు వ్యర్థం చేయడానికి మీరు నిమిత్తమయ్యారు. అందుకే ఇప్పుడు వ్యర్థ ఖాతాను సమాప్తి చేసి శ్రేష్ఠ సేవాధారిగా కండి. ఈ జగన్నాటకంలో ప్రపంచంలోని ఆత్మలందరూ పాత్రధారులే. ఈ జగన్నాటకానికి భూమి స్టేజ్ లాంటిది. ప్రపంచంలోని మానవులందరూ కూడా దీనిలోని యాక్టర్స్. ప్రతి ఒక్కరికి ఒక పాత్ర నిర్ణయించబడ్డది. ఆ పాత్ర ప్రకారంగా వాళ్ళు ఎప్పుడు ఏ టైంలో ఏం చేయాలి, ఎక్కడ జన్మించాలి, ఎన్ని సంవత్సరాలు బతకాలి, ఎన్ని సంవత్సరాలు జీవించాలి, అవన్నీ రికార్డ్ అయిపోయినాయి. దాని ప్రకారం జరుగుతుంటుంది. అందువల్ల ఈ జగన్నాటకం అనే స్టేజ్ పైన నేను యాక్టర్ని, నేను స్టేజ్ పైన ఉన్నాను అని అనుకోవాలి. ఏ విధంగా స్టేజ్ మీద ఉన్న యాక్టర్ని అందరూ చూస్తూ ఉంటారు, ఇదే రకంగా మనను కూడా ప్రపంచంలోని వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఎటువంటి వ్యర్థ ఖాతా లేకుండా సంకల్పం కానీ, వాక్కు కానీ, కర్మ కానీ వ్యర్థం కాకుండా ప్రతి ఒక్కటి సమర్థంగా అయ్యేటట్టుగా, శ్రేష్టంగా అయ్యేటట్టుగా చూసుకోవాలి. స్లోగన్: సేవ యొక్క వాయుమండలంతో పాటు అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలాన్ని తయారు చేయండి. ఒకటి
సేవ చేస్తే అక్కడ వాయుమండలం అంతా కూడా అంతే. సేవ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే మనతో పాటు వేరే వాళ్ళు ఉంటారో వాళ్ళలో కూడా సేవ చేయాలనే భావన ఏర్పడుతుంది. ఆ విధంగా మనం సేవ చేస్తూ అక్కడ వాతావరణాన్ని మార్చాలి. దాంతోపాటు అనంతమైన వైరాగ్య రుచి, సేవ చేసేవాళ్ళు వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం అంటే దేనిపైన ఆసక్తి లేకుండా ఉండాలి. నాకు అది కావాలి, ఇది కావాలి, పేరు కావాలి, ప్రతిష్టలు కావాలి ఇలా అనుకోకూడదు. ఏమి ఉన్నా లేకపోయినా మన యొక్క డ్యూటీ సేవ చేయటము, సర్వులకి కళ్యాణం చేయటం. అందుకనే బాబా అంటున్నాడు అనంతమైన వైరాగ్యం ఉండాలి అంటున్నాడు. అటువంటి వైరాగ్య వృత్తితో ఎవరైతే సేవ చేస్తారో ఆ సేవ తప్పనిసరిగా ఫలిస్తుంది. దానివల్ల ఎంతో ఫలితం లభిస్తుంది. అచ్చా, నలువైపులా ఉన్న సర్వులతో స్నేహంగా ఉండే పిల్లలకు, సదా బాబా ఆజ్ఞను పాటించే ఆజ్ఞాకారి పిల్లలకు, సదా విశాల బుద్ధితో పెద్ద హృదయంతో సర్వులకు సర్వ ఖజానాను పంచే గొప్ప పుణ్యాత్ములైన పిల్లలకు, సదా బాబా సమానంగా అవ్వాలనే ఉత్సాహంతో ఎగిరే కళలో ఎగురుతూ ఉండే పిల్లలకు, విధాత వరదాత సర్వ ఖజానాలో సింధు అయిన బాబ్దాదా యొక్క మధుర స్మృతులు మరియు నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క మధుర స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి. నిన్నే పొంది బాబా సుఖ సారం